వెల్కమ్ టు స్టడీ సర్కిల్ 6th to 10th మ్యాథ్స్ ప్రాక్టీస్ బిట్స్ లో భాగంగా ఈరోజు 7th క్లాస్ లోని పెరిమీటర్ అండ్ ఏరియా, నెక్స్ట్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్, ఈ 2 టాపిక్స్ మీద ఉన్నటువంటి బిట్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా పెరిమీటర్ అండ్ ఏరియా లెసన్ లో మొదటి క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ ఏ పారలోగ్రామ్ ఈస్ సమాంతర త్రిభుజ వైశాల్యం కనుగొనే సూత్రం. ఆప్షన్ ఏ బేస్ ఇంటూ హైట్, భూమి ఇంటూ ఎత్తు. ఆప్షన్ బి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అరా ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఆప్షన్ సి 2 ఇంటూ లెంగ్త్ ప్లస్ బ్రెడ్త్, 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. ఆప్షన్ డి సైడ్ ఇంటూ సైడ్, భుజం ఇంటూ భుజం. సో ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఉన్నప్పుడు బేస్ ఇంటూ ఎత్తు, భూమి ఇంటూ ఎత్తు, కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ గివెన్ బై. వృత్త పరిధిని కనుగొనే సూత్రం. ఆప్షన్ ఏ పై ఆర్ స్క్వేర్, ఆప్షన్ బి 2πr, ఆప్షన్ సి πd స్క్వేర్, ఆప్షన్ డి 2πr స్క్వేర్. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ అన్నప్పుడు 2πr అవుతుంది, కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ త్రిభుజ వైశాల్యం కనుగొనే సూత్రం. సో ఆప్షన్ ఏ b ఇంటూ హెచ్, భూమి ఇంటూ ఎత్తు. ఆప్షన్ బి 2 ఇంటూ బి ప్లస్ హెచ్. ఆప్షన్ సి హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఆప్షన్ సి హాఫ్ ఇంటూ బి ప్లస్ హెచ్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్, హాఫ్ బిహెచ్, కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. 1 హెక్టేర్ ఈజ్ ఈక్వల్ టు. 1 హెక్టార్ దేనికి సమానం? ఆప్షన్ ఏ 100 మీటర్ స్క్వేర్, ఆప్షన్ బి 1000 మీటర్ స్క్వేర్, ఆప్షన్ సి 10,000 మీటర్ స్క్వేర్, ఆప్షన్ డి 10 మీటర్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ హెక్టార్ అన్నప్పుడు మనకి 10,000 మీటర్ స్క్వేర్. సో కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. The radius of a circle is 7 cm. Its area is. వృత్త వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత? ఆప్షన్ ఏ 154 సెంటీమీటర్ స్క్వేర్, ఆప్షన్ బి 44 సెంటీమీటర్ స్క్వేర్, ఆప్షన్ సి 22 సెంటీమీటర్ స్క్వేర్, ఆప్షన్ డి 49 సెంటీమీటర్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ ది సర్కిల్ అన్నప్పుడు మనకి పై ఆర్ స్క్వేర్ అనేది ఫార్ములా. సో పై ఆర్ స్క్వేర్ అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 7 ఇంటూ 7, 7 క్యాన్సిల్ పోతే 22 ఇంటూ 7 అంటే 154. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, 154 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ప్రాబ్లం. ద వాల్యూ ఆఫ్ పై అప్రాక్సిమేట్లీ. పై యొక్క సుమారు విలువ ఎంత? ఆప్షన్ ఏ 3.14, ఆప్షన్ బి 22/7, ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి, ఏ మరియు బి, ఆప్షన్ సి 3.41. సో పై వాల్యూ అప్రాక్సిమేట్లీ 3.14 ఆర్ 22/7, కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ద పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 48 సెంటీమీటర్. ఇట్స్ సైడ్ ఈజ్. చతురస్ర చుట్టుకొలత 48 సెంటీమీటర్లు అయితే దాని భుజం ఎంత? ఆప్షన్ ఏ 24 సెంటీమీటర్, ఆప్షన్ బి 12 సెంటీమీటర్, ఆప్షన్ సి 6 సెంటీమీటర్, ఆప్షన్ డి 10 సెంటీమీటర్. సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంటే 4 ఇంటూ సైడ్, 4 ఇంటూ సైడ్ ఇక్కడ 48, కాబట్టి సైడ్ అన్నప్పుడు 48/4 తీసుకుంటే 4 1s 4 2s, కాబట్టి ఆప్షన్ బి 12 సెంటీమీటర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఏరియా ఆఫ్ ఏ circle with diameter d is.
వ్యాసం d కలిగిన వృత్త వైశాల్యం. ఆప్షన్ ఏ πd²/4, ఆప్షన్ బి πd, ఆప్షన్ సి 2πd, ఆప్షన్ డి πd². సో మనకి r = d/2 కాబట్టి πr² r + d/2 సబ్ట్రేస్తే మనకి ఏరియా ఆఫ్ సర్కిల్ అన్నప్పుడు πd²/4 అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, if the base of a parallelogram is 8 cm and height is 5 cm, its area is. సమాంతర త్రిభుజ ఆధారం 8 cm, ఎత్తు 5 cm అయితే వైశాల్యం. ఆప్షన్ ఏ 40 cm², ఆప్షన్ బి 20 cm², ఆప్షన్ సి 13 cm², ఆప్షన్ డి 26 cm². సో ఏరియా ఆఫ్ పారాగ్రామ్ అన్నప్పుడు బేస్ ఇంటూ హైట్ 8 × 5 అంటే 40 cm² అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద డిస్టెన్స్ అరౌండ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ ఈజ్ కాల్డ్ ఇట్స్. ఒక మూసి ఉన్న పటము చుట్టూ ఉండే దూరాన్ని ఏమంటారు? సో సంవృత పటం యొక్క చుట్టూ ఉన్న దూరాన్ని మనము ఏమంటాం అనేది ఇక్కడ అడిగారు. ఆప్షన్ ఏ ఏరియా వైశాల్యం, ఆప్షన్ బి వాల్యూమ్ ఘనపరిమాణం, ఆప్షన్ సి పెరిమీటర్ చుట్టుకొలత, ఆప్షన్ డి రీజియన్ ప్రాంతం. సో మనకి క్లోజ్డ్ ఫిగర్ చుట్టూ ఉన్న దాన్ని మనము పెరిమీటర్ చుట్టుకొలత అంటాం కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ విత్ సైడ్ 10 cm ఈజ్. 10 cm భుజంగల చతురస్ర వైశాల్యం. ఆప్షన్ ఏ 40 cm², ఆప్షన్ బి 100 cm², ఆప్షన్ సి 20 cm², ఆప్షన్ డి 80 cm². సో ఏరియా ఆఫ్ స్క్వేర్ అన్నప్పుడు సైడ్ ఇంటూ సైడ్ 10 cm కాబట్టి 10 × 10 100 cm² అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ 616 cm², ఇట్స్ రేడియస్ ఈజ్. వృత్త వైశాల్యము 616 cm² అయితే దాని వ్యాసార్థం. ఆప్షన్ ఏ 7 cm, ఆప్షన్ బి 21 cm, ఆప్షన్ సి 14 cm, ఆప్షన్ డి 28 cm. సో మనకి వృత్త వైశాల్యం ఫార్ములా πr² అంటే 22/7 ఇంటూ r² = 616 అవుతుంది. r² = 616/22 × 7 అవుతుంది. 22తో మనము 11తో డివిజన్ చేసాం, 11 2s, 11 5s, 11 6. సో మళ్ళీ 2తో డివిజన్ చేసినప్పుడు 2 1s, 2 28. సో 28 × 7 అవుతుంది. అంటే 7² × 2² అంటే r = ఏమవుతుందంటే √2² × 7² అంటే 14 cm. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్స్ ఆర్ డబుల్డ్, ఇట్స్ ఏరియా బికమ్స్. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు రెట్టింపు అయితే దాని వైశాల్యం. ఆప్షన్ ఏ 2 times 2 రెట్లు, ఆప్షన్ బి 4 times 4 రెట్లు, ఆప్షన్ సి 8 times 8 రెట్లు, ఆప్షన్ డి రిమైన్స్ సేమ్ మార్పు ఉండదు. సో బోత్ లెంగ్త్ బ్రెడ్త్ డబుల్ అయినప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అన్నప్పుడు L × B, 2L × 2B అంటే 4LB అవుతుంది, అంటే 4 times. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ విత్ రేడియస్ ఆర్ ఈజ్. సో ఆర్ వ్యాసార్థం గల అర్ధవృత్త చుట్టుకొలత. ఆప్షన్ ఏ πr, ఆప్షన్ బి πr + 2r, ఆప్షన్ సి
2πr. ఆప్షన్ డి πr ప్లస్ ఆర్. పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ అన్నప్పుడు సర్కిల్లో హాఫ్ ప్లస్ అక్కడ డయామీటర్ కింద ఉంటుంది కాబట్టి మొత్తము πr ప్లస్ 2r అంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ లెగ్స్ 6 సెంటీమీటర్స్ అండ్ 8 సెంటీమీటర్స్ ఈజ్. 6 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్ల భుజాలుగా గల లంబకోణ త్రిభుజ వైశాల్యం. ఆప్షన్ ఏ 48 సెంటీమీటర్ స్క్వేర్, ఆప్షన్ బి 24 సెంటీమీటర్ స్క్వేర్, ఆప్షన్ సి 14 సెంటీమీటర్ స్క్వేర్, ఆప్షన్ డి 10 సెంటీమీటర్ స్క్వేర్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో లెగ్స్ ఇచ్చినప్పుడు దానికి ఏరియా హాఫ్ ఇంటూ ఎల్ ఇంటూ బి. సో హాఫ్ ఇంటూ 6 ఇంటూ 8 అంటే 6 1s 6 4s తీసుకుంటే 6 4s 24. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, హౌ మెనీ సెంటీమీటర్ స్క్వేర్ మేక్ 1 మీటర్ స్క్వేర్. ఒక చదరపు మీటర్కి ఎన్ని చదరపు సెంటీమీటర్లు ఉంటాయి? ఆప్షన్ ఏ 100, ఆప్షన్ బి 1000, ఆప్షన్ సి 10,000, ఆప్షన్ బి డి 1 lakh. సో మనకి 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ కాబట్టి 1 మీటర్ స్క్వేర్ అన్నప్పుడు 100 ఇంటూ 100 ఈక్వల్ టు 10,000 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, the circumference of if the circumference of a circle is 44 centimeter, its diameter is. వృత్త పరిధి 44 సెంటీమీటర్ అయితే దాని వ్యాసం ఎంత? ఆప్షన్ ఏ 7 సెంటీమీటర్, ఆప్షన్ బి 14 సెంటీమీటర్, ఆప్షన్ డి 21 సెంటీమీటర్, ఆప్షన్ సి 22 సెంటీమీటర్స్. మనకి డయామీటర్ ఇచ్చినప్పుడు సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ అంటే πd అంటే 22/7 ఇంటూ డి ఈక్వల్ టు మనకి 44 అని ఇచ్చారు. సో డి ఈక్వల్ టు 44 ఇంటూ 7/22, 22 1s 22 2s కాబట్టి 14 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 60 సెంటీమీటర్ స్క్వేర్ ఇఫ్ ఇట్స్ లెంగ్త్ ఈజ్ 12 సెంటీమీటర్, ఇట్స్ బ్రెడ్త్ ఈజ్. దీర్ఘచతురస్రం వైశాల్యం 60 సెంటీమీటర్ స్క్వేర్స్, పొడవు 12 సెంటీమీటర్లు అయితే వెడల్పు ఎంత? సో ఆప్షన్ ఏ 5 సెంటీమీటర్, ఆప్షన్ బి 10 సెంటీమీటర్, ఆప్షన్ సి 720 సెంటీమీటర్, ఆప్షన్ డి 48 సెంటీమీటర్. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అన్నప్పుడు లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, ఎల్ ఇంటూ బి ఈక్వల్ టు 60 కాబట్టి లెంగ్త్ 12 కాబట్టి మనకి బ్రెడ్త్ అన్నప్పుడు 60/12 అంటే 12 5s కాబట్టి ఆప్షన్ ఏ 5 సెంటీమీటర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఆల్ ద ఆల్టిట్యూడ్స్ ఆఫ్ an equilateral triangle are. సమబాహు త్రిభుజం యొక్క ఉన్నతులు అన్నీ ఎలా ఉంటాయి? ఆప్షన్ ఏ ఈక్వల్ సమానం, ఆప్షన్ బి అన్ఈక్వల్ అసమానం, ఆప్షన్ సి డబుల్ ద సైడ్ భుజానికి రెట్టింపు, ఆప్షన్ డి హాఫ్ ఆఫ్ ద సైడ్ భుజంలో సగం. సో ఈక్వల్ ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ ఈక్వల్, ఆల్ ఆల్టిట్యూడ్స్ కూడా ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏరియా ఆఫ్ ఏ పాత్ ఇన్సైడ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ కెన్ బి ఫౌండ్ బై. చతురస్రం లోపల ఉన్న బాటా వైశాల్యం కనుగొనడానికి ఆప్షన్ ఏ ఏరియా ఆఫ్ అవుటర్ మైనస్ ఏరియా ఆఫ్ ఇన్నర్, బయట వైశాల్యం మైనస్ లోపల వైశాల్యం, ఆప్షన్ బి ఏరియా ఆఫ్ అవుటర్ ప్లస్ ఏరియా ఆఫ్ ఇన్నర్, బాహ్య వైశాల్యం ప్లస్ అంతర వైశాల్యం, ఆప్షన్ సి అవుటర్ పెరిమీటర్ మైనస్ ఇన్నర్ పెరిమీటర్, బాహ్య చుట్టుకొలత మైనస్ అంతర్ చుట్టుకొలత, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్, ఏది కాదు.
సో ఏరియా ఆఫ్ ఇన్సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఫీల్డ్ అన్నప్పుడు మనము ఏరియా ఆఫ్ అవుటర్ మైనస్ ఏరియా ఆఫ్ ఇన్నర్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద రేషియో ఆఫ్ సర్కంఫరెన్స్ టు డయామీటర్ ఆఫ్ ఎనీ సర్కిల్ ఈజ్. ఏ వృత్తానికైనా పరిధి మరియు వ్యాసాల నిష్పత్తి. ఆప్షన్ ఏ పై, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 2 పై, ఆప్షన్ డి π/2. సో సర్కంఫరెన్స్కి డయామీటర్కి ఉన్న రేషియోని మనం పైగా డిఫైన్ చేస్తాం కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, పై. నెక్స్ట్ ప్రాబ్లం, if area of a triangle is 36 cm square, height 3 cm, its base is. త్రిభుజ వైశాల్యం 36 సెంటీమీటర్లు స్క్వేర్, ఎత్తు 3 సెంటీమీటర్ అయితే భూమి లేక ఆధారం. ఆప్షన్ ఏ 12 సెంటీమీటర్, ఆప్షన్ బి 24 సెంటీమీటర్, ఆప్షన్ సి 108 సెంటీమీటర్, ఆప్షన్ డి 6 సెంటీమీటర్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అన్నప్పుడు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ హైట్ వచ్చేసి మనకి 3 ఇచ్చాడు, బేస్ ఇవ్వలేదు. సో ఏరియా ఈక్వల్ టు 36 అని ఇచ్చాడు. మనకి బేస్ బి ఈక్వల్ టు 36 ఇంటూ 2/3, 3 1s 3 12s కాబట్టి 12 ఇంటూ 2 24 సెంటీమీటర్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది దాని యొక్క బేస్ అవుతుంది, 24 సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్రాబ్లం, పెరిమీటర్ ఆఫ్ ఎ రెగ్యులర్ హెక్సాగాన్ విత్ సైడ్ ఏ ఈజ్. సో ఏ భుజంగా గల క్రమషడ్భుజి చుట్టుకొలత. ఆప్షన్ ఏ 4A, ఆప్షన్ బి 6A, ఆప్షన్ సి 5A, ఆప్షన్ డి A/6. సో రెగ్యులర్ హెక్సాగాన్ అన్నప్పుడు ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. హెక్సాగాన్ అంటే 6 సైడ్స్ ఉంటాయి కాబట్టి దానికి పెరిమీటర్ అనేది 6A అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 144 సెంటీమీటర్ స్క్వేర్, ఇట్స్ పెరిమీటర్ ఈజ్. చతురస్ర వైశాల్యం 144 సెంటీమీటర్ స్క్వేర్ అయితే దాని చుట్టుకొలత. ఆప్షన్ ఏ 12 సెంటీమీటర్, ఆప్షన్ బి 48 సెంటీమీటర్, ఆప్షన్ సి 24 సెంటీమీటర్స్, ఆప్షన్ డి 36 సెంటీమీటర్స్. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ అనేది మనకి సైడ్ ఇంటూ సైడ్ కాబట్టి సైడ్ అనేది ఎస్ ఈక్వల్ టు √144 అంటే 12 సెంటీమీటర్ అవుతుంది. సో పెరిమీటర్ అంటే 4 ఇంటూ సైడ్ కాబట్టి 48 సెంటీమీటర్ పెరిమీటర్ అవుతుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ద ఏరియా ఆఫ్ ఏ parallelogram with base B and height H is. ఆధారం B, ఎత్తు H కలిగిన సమాంతర చతుర్భుజ వైశాల్యం. ఆప్షన్ ఏ BH, ఆప్షన్ బి హాఫ్ BH, ఆప్షన్ సి 2 ఇంటూ B ప్లస్ H, ఆప్షన్ డి B². సో ఏరియా ఆఫ్ పారలాగ్రామ్ అన్నప్పుడు బేస్ ఇంటూ హైట్ కాబట్టి ఆప్షన్ ఏ BH అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఇఫ్ ఇట్స్ సర్కంఫరెన్స్ ఈజ్ 2π. వృత్త పరిధి 2π అయితే దాని వ్యాసార్థం ఎంత. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 0.5, ఆప్షన్ డి π. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వల్ టు ఫార్ములా 2πr. సో ఇక్కడ దాని యొక్క వాల్యూ అనేది 2π అని ఇచ్చాడు కాబట్టి r ఈక్వల్ టు 2π/2π అంటే 1 వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ రెక్టాంగిల్, పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈక్వల్ టు 2 ఇంటూ డాష్. దీర్ఘచతురస్ర చుట్టుకొలత ఈక్వల్ టు 2 ఇంటూ డాష్. ఆప్షన్ ఏ L ఇంటూ బి, ఆప్షన్ బి L ప్లస్ బి, ఆప్షన్ సి L మైనస్ బి, ఆప్షన్ డి సైడ్ ఇంటూ సైడ్, భుజం ఇంటూ భుజం.
సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అన్నప్పుడు 2 ఇంటూ లెంగ్త్ ప్లస్ బ్రెడ్త్ అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ 154 సెంటీమీటర్ స్క్వేర్, ఇట్స్ సర్కంఫరెన్స్ ఈజ్. వృత్త వైశాల్యం 154 చదరపు సెంటీమీటర్లు అయితే పరిధి ఎంత? ఆప్షన్ ఏ 22 సెంటీమీటర్స్, ఆప్షన్ బి 44 సెంటీమీటర్స్, ఆప్షన్ సి 88 సెంటీమీటర్స్, ఆప్షన్ డి 7 సెంటీమీటర్స్. సో మనకి ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే పై ఆర్ స్క్వేర్. పై అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 154 అని ఇచ్చాడు. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 154 ఇంటూ 7/22. సో 22 1s 22 7s. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 7 అంటే ఆర్ ఈక్వల్ టు 7 అవుతుంది. సో అడిగింది మనని సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ అంటే 2πr అంటే 22/7 ఇంటూ 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ 7 క్యాన్సిల్ పోతే 44. సో ఆప్షన్ బి అనేది 44 సెంటీమీటర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ట్రిపుల్డ్ ఇట్స్ ఏరియా బికమ్స్. చతురస్ర వైశాల్యం 3 రెట్లు పెరిగితే దాని వైశాల్యం ఆప్షన్ ఏ 3 times 3 రెట్లు, ఆప్షన్ బి 6 times 6 రెట్లు, ఆప్షన్ డి 9 times 9 రెట్లు, ఆప్షన్ డి 12 times 12 రెట్లు. సో మనకి సైడ్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అన్నప్పుడు సైడ్ ఇంటూ సైడ్ ఎస్ స్క్వేర్ అవుతుంది. సైడ్ని మనం ట్రిపుల్ చేసినప్పుడు దాని యొక్క ఏరియా అనేది 3s ఇంటూ 3s ఈక్వల్ టు 9s స్క్వేర్ అవుతుంది, అంటే 9 times అవుతుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, యూనిట్ ఆఫ్ ఏరియా ఈజ్ ఆల్వేస్ ఇన్. వైశాల్యం యొక్క ప్రమాణాలు ఎల్లప్పుడూ ఆప్షన్ ఏ లీనియర్ యూనిట్స్ మీటర్ సెంటీమీటర్, ఆప్షన్ బి స్క్వేర్ యూనిట్స్ చదర ప్రమాణాలు, ఆప్షన్ సి క్యూబిక్ యూనిట్స్ ఘన ప్రమాణాలు, ఆప్షన్ డి నన్ ఏది కాదు. సో మనకి ఏరియా ఆఫ్ స్క్వేర్ అన్నప్పుడు సైడ్ ఇంటూ సైడ్ కాబట్టి వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అలా తీసుకున్నప్పుడు ఏరియా అనేది స్క్వేర్ యూనిట్స్లో వస్తుంది. సో చదర ప్రమాణాలు ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. టు చాప్టర్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్, బీజీయ సమస్యల్లో ప్రాబ్లం చూస్తే, in the expression 4x minus 3 the variable is 4x minus 3 అనే సమాసంలో చరరాశి ఏది? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి x, ఆప్షన్ సి -3, ఆప్షన్ డి 4x. సో 4x minus 3లో వేరియబుల్ అంటే x అవుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, the numerical coefficient of y in the expression 2x plus 3y plus 5 is 2x plus 3y plus 5లో y యొక్క సంఖ్యా గుణకం ఏది? సో ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి y. సో y యొక్క కోఎఫిషియంట్ అన్నప్పుడు 3 కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, an expression with only one term is called. ఒకే ఒక పదం ఉన్న సమాసాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ బైనామియల్ ద్విపది, ఆప్షన్ బి మోనామియల్ ఏకపది, ఆప్షన్ సి ట్రైనామియల్ త్రిపది, ఆప్షన్ డి పాలినామియల్ బహుపది. సో ఒకే ఒక పదం ఉన్నదాన్ని ఏకపది మోనామియల్ అంటారు కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, terms which have the same algebraic factors are called. ఒకే విధమైన బీజీయ కారణాంకాలు ఉన్న పదాలను ఏమంటారు? ఆప్షన్ ఏ అన్లైక్ టర్మ్స్ విజాతీయ పదాలు, ఆప్షన్ బి
లైక్ టర్మ్స్ సజాతీయ పదాలు, ఆప్షన్ సి ఈక్వల్ టర్మ్స్ సమాన పదాలు, ఆప్షన్ డి కాన్స్టెంట్ స్థిర పదాలు. సో మనకి ఆల్జబ్రాయిక్ ఫ్యాక్టర్స్ సేమ్ ఉన్న టర్మ్స్ని మనం ఏమంటామంటే లైక్ టర్మ్స్. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద సమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అండ్ ఎక్స్ మైనస్ వై ఈజ్. సో ఎక్స్ ప్లస్ వై మరియు ఎక్స్ మైనస్ వైలో మొత్తం ఎంత? ఆప్షన్ ఏ 2x, ఆప్షన్ బి 2y, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి x² మైనస్ y². సో వీటిని అడిషన్ చేసినప్పుడు ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2x అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద డిగ్రీ ఆఫ్ ది కాన్స్టెంట్ టర్మ్ ఈజ్. స్థిర పదం యొక్క పరిమాణం ఎంత? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి నాట్ డిఫైన్డ్ నిర్వచితం కాదు, ఆప్షన్ సి డి ఎనీ నంబర్ ఏదైనా సంఖ్య. సో కాన్స్టెంట్ని మనము ఇంటూ వేరియబుల్ పవర్ 0 రాసుకోవచ్చు కాబట్టి దానికి డిగ్రీ అనేది 0 అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5n - 2 వెన్ n = 2? n = 2 అయినప్పుడు 5n - 2 విలువ ఎంత? ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 3. సో n = 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 5 × 2 10 - 2 అంటే 8 కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇన్ -x² ఈజ్. -x² x² యొక్క గుణకం ఎంత? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి -1, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి x. ఇక్కడ -x² x² కోఎఫిషియంట్ అన్నప్పుడు -1 అవుతుంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ బైనామియల్? కింది వాటిలో ద్విపది ఏది? ఆప్షన్ ఏ 5x², ఆప్షన్ బి x + y + z, ఆప్షన్ సి a + b, ఆప్షన్ డి 100. సో ద్విపది అంటే 2 టర్మ్స్ ఉండాలి కాబట్టి a + b అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ s, ఇట్స్ పెరిమీటర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్. చతురస్రం భుజం s అయితే దాని చుట్టుకొలత. ఆప్షన్ ఏ s², ఆప్షన్ బి 2s, ఆప్షన్ సి 4s, ఆప్షన్ డి s/4. సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అన్నప్పుడు 4 ఇంటూ సైడ్ కాబట్టి 4s ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రాబ్లం, సబ్ట్రాక్ట్ a - b ఫ్రమ్ a + b. a + b నుండి a - bని తీసివేయగా ఆప్షన్ ఏ 2a, ఆప్షన్ బి 2b, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి -2b. సో a + b నుండి కాబట్టి -(a) -b అంటే a + b అవుద్ది. ఏ క్యాన్సిల్ అయితే మనకి 2b వస్తుంది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, లైక్ టర్మ్ ఫార్ 7xy ఈజ్. 7xyకి సజాతీయ పదం ఏది? ఆప్షన్ ఏ 7x, ఆప్షన్ బి 7y, ఆప్షన్ సి -3xy, ఆప్షన్ డి xy². లైక్ టర్మ్ అన్నప్పుడు వేరియబుల్స్ పవర్స్ సేమ్ ఉండాలి, xy లా ఉండాలి, కాన్స్టెంట్ మాత్రమే మార్పు ఉండాలి కాబట్టి -3xy అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, వాల్యూ ఆఫ్ x² + 2x + 1 వెన్ x = -1 ఈజ్. x = -1 అయినప్పుడు x² + 2x - 1 విలువ ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి -1, ఆప్షన్ డి 4. సో x = -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు -1 హోల్స్ కంటే 1 +2 × -1 అంటే -2 +1 అంటే 2 - 2 అంటే 0.
కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది 0. నెక్స్ట్ ప్రాబ్లం the factor of the term minus 4x square or the factors of the term minus 4x square y are minus 4x square y యొక్క కారణాంకాలు. ఆప్షన్ ఏ minus 4x x y, ఆప్షన్ బి 4x y, ఆప్షన్ సి minus 4x y, ఆప్షన్ డి minus 4x y y. సో మనకి మైనస్ 4x స్క్వేర్లో 4 మైనస్ 4x x y ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏని మనం ఫ్యాక్టర్స్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం విచ్ ఈజ్ ఏ ట్రైనామియల్, త్రిపది ఏది? ఆప్షన్ ఏ x+2, ఆప్షన్ బి x² + 2x + 5x + 6, ఆప్షన్ సి 3xyz, ఆప్షన్ డి a + b + c + d. సో మనకి ట్రైనామియల్ అంటే మనకి 3 టర్మ్స్ ఉండాలి, 3 అన్లైక్ టర్మ్స్ ఉండాలి కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. x² + 5x + 6 ఇది x² కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం సమ్ ఆఫ్ 3m - 5m 8m - 4m ఈజ్ 3m - 5m 8m - 4m ల మొత్తం. ఆప్షన్ ఏ 2m, ఆప్షన్ బి 4m, ఆప్షన్ సి 20m, ఆప్షన్ డి 0. సో మనకి ఇవన్నీ లైక్ టర్మ్స్ కాబట్టి కాన్సెప్ట్ వాటి కోఎఫిషియంట్ అడిషన్ చేస్తే 3 - 5 అంటే -2, -2 + 8 అంటే 6, 6 - 4 అంటే 2. కాబట్టి ఆప్షన్ ఏ 2m అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం న్యూమరికల్ కోఎఫిషియంట్ ఆఫ్ -xy ఈజ్ -xy యొక్క సంఖ్యా గుణకం. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి -1, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి -xy. సో -xyలో న్యూమరికల్ కోఎఫిషియంట్ అన్నప్పుడు -1 అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం x + x + x + x + x ఈజ్ రిటన్ యాజ్ x + x + x + xను ఎలా రాస్తారు? ఆప్షన్ ఏ x⁴, ఆప్షన్ బి 4x, ఆప్షన్ సి x+4, ఆప్షన్ డి 4/x. ఎక్స్ని 4 టైమ్స్ అడిషన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని 4xగా రాస్తాం కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఎక్స్ప్రెషన్ ఫర్ 10 యాడెడ్ టు ప్రోడక్ట్ ఆఫ్ x and y ఈజ్ x, y లబ్ధానికి 10 కలిపినారు అనే దానికి సమాసం ఏది? ఆప్షన్ ఏ xy + 10, ఆప్షన్ బి x + y + 10, ఆప్షన్ సి 10xy, ఆప్షన్ డి xy - 10. సో ప్రోడక్ట్ ఆఫ్ xy అంటే x × y ప్లస్ యాడెడ్ అంటే 10 యాడ్ చేశారు కాబట్టి +10. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ x² - 5x + 6 ఈజ్ x² - 5x + 6లోని పదాల సంఖ్య. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. సో ఇక్కడ 3 అన్లైక్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. y = 1 then 2y² + 3y - 3y + 5 ఈజ్ y = 1 అయితే 2y² - 3y + 5 విలువ. ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 0. సో y = 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ
2y² అంటే 2 into 1 square అంటే 2 minus 3y అంటే 3 into 1 3 plus 5. సో 5 plus 2 7, 7 minus 3 అంటే 4 కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ సింబల్ హ్యావింగ్ ఏ ఫిక్స్డ్ న్యూమరికల్ వాల్యూ ఈజ్ కాల్డ్. స్థిరమైన సంఖ్యా విలువ కలిగిన గుర్తును ఏమంటారు? ఆప్షన్ ఏ వేరియబుల్ చరరాశి, ఆప్షన్ బి కాన్స్టెంట్ స్థిరరాశి, ఆప్షన్ సి టర్మ్ పదం, ఆప్షన్ డి కోఎఫిషియంట్ గుణకం. సో ఫిక్స్డ్ న్యూమరికల్ వాల్యూ ఉన్నటువంటి సింబల్ని మనము కాన్స్టెంట్ స్థిరరాశి అంటాం కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద కాన్స్టెంట్ టర్మ్ ఇన్ x² - 9 ఈజ్. x² - 9లో స్థిర పదం ఏది? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి -9, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి x. సో దీనిలో కాన్స్టెంట్ టర్మ్ అన్నప్పుడు సింబల్తో కలిపి -9 అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, అన్లైక్ టర్మ్స్ ఇన్ ద ఫాలోవింగ్ ఆర్. క్రింది వాటిలో విజాతీయ పదాలు ఏవి? ఆప్షన్ ఏ 3x, 5x, ఆప్షన్ బి 4xy, -2xy, ఆప్షన్ సి 5x, 5y, ఆప్షన్ డి x², -3x². సో అన్నిట్లో మనకి సేమ్ వేరియబుల్ విత్ సేమ్ పవర్స్ ఉండాలి కాబట్టి లైక్ టర్మ్స్లో ఇక్కడ ఆప్షన్ సిలో 5x, 5yలో వేరియబుల్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సి అనేది అన్లైక్ టర్మ్స్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, సింప్లిఫై p minus of p minus q minus q minus of q minus p. సూక్ష్మీకరించండి. p minus of p minus q minus q minus of q minus p. సో దీన్ని మనం సింప్లిఫై చేసినప్పుడు -p minus p minus of minus అంటే ప్లస్ q minus q minus q minus of minus అంటే ప్లస్ p అవుతుంది. సో ప్లస్ p మైనస్ p క్యాన్సిల్, ఇక్కడ ప్లస్ q మైనస్ q కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ p మైనస్ q, ఆప్షన్ బి p ప్లస్ q, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి 2p ఇచ్చారు. ఇక్కడ మనకి p మైనస్ q మిగిలింది కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఆల్జిబ్రాయిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 5x² ఆర్. 5x² యొక్క బీజీయ కారణాంకాలు. ఆప్షన్ ఏ x², y, ఆప్షన్ బి 5x, x, y, ఆప్షన్ సి x, y, ఆప్షన్ డి 5x, y. సో మనకి 5x²yని 5 into x into x into y రాస్తాం కాబట్టి దీనికి ఫ్యాక్టర్స్ అనేవి x, x, y. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ x = 2 వాల్యూ ఆఫ్ x³ ఈజ్. x = 2 అయితే x³ విలువ. ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 2. సో x = 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2³ అంటే 2 into 2 into 2 కాబట్టి 8. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, సమ్ ఆఫ్ ఏబి, బీసీ, సిఏ ఈజ్. ఏబి, బీసీ, సిఏల మొత్తం. ఆప్షన్ ఏ 3abc, ఆప్షన్ బి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ, ఆప్షన్ సి ఏబిసి, ఆప్షన్ డి a² b² c². సమ్ కాబట్టి వాటి మధ్యలో ప్లస్ సింబల్ పెట్టాలి కాబట్టి అది ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఎక్స్ప్రెషన్ ఫార్ p multiplied by -5. pని -5తో గుణించగా వచ్చే సమాసం. ఆప్షన్ ఏ p - 5, ఆప్షన్ బి p + 5, ఆప్షన్ సి -5p, ఆప్షన్ డి p by -5. మల్టిప్లైడ్ బై -5 కాబట్టి -5 into p -5p అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ ప్రాబ్లం x2y అండ్ xy² ఆర్. x2y మరియు xy² అనేవి ఆప్షన్ ఏ లైక్ టర్మ్స్ సజాతీయ పదాలు, ఆప్షన్ బి అన్లైక్ టర్మ్స్ విజాతీయ పదాలు, ఆప్షన్ సి ఈక్వల్ టర్మ్స్ సమాన పదాలు, ఆప్షన్ డి నన్ ఏది కాదు. సో ఇక్కడ x2y xy²లో వేరియబుల్స్ యొక్క పవర్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఇవి అన్లైక్ టర్మ్స్ అవుతాయి, విజాతీయ పదాలు. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ.